మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి ఏం చేస్తున్నాను. హ్యావ్ ఏ ఫ్రైడే, శుభ శుక్రవారపు శుభాకాంక్షలు. చూడండి ఇప్పుడు మనం అనపగింజలు పుల్లకూర చేసుకున్నాం ఫ్రెండ్స్. అన్నీ పెట్టేసి విజిల్స్ వచ్చాక మళ్ళీ రుద్ది మళ్ళీ తిరువాత పెట్టుకోవడం ఒక పద్ధతి ఫ్రెండ్స్. లేదు ఫస్ట్ ఆయిల్ వేసి అన్నీ తిరువాతకు పెట్టుకొని తర్వాత 1 by 1 వేసుకోవడం ఒక పద్ధతి. నేను ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసా, తిరువాత గింజలు వేసేస్తున్నా. జీలకర్ర, ఆనియన్స్, త్వరగా మగ్గడానికి ఉప్పు, నెక్స్ట్ వచ్చి పసుపు, లేదనుకోండి పసుపు వాటర్ వచ్చాక అట్లా వేస్తే పచ్చివాసన వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఉప్పు తర్వాత పసుపు వేసేస్తాం. ఇది కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, టొమాటో కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ రెండు. చూడండి ఇంట్లోనే కరివేపాకు, కొత్తిమీర రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కొత్తిమీర, కరివేపాకు వేసాం. కాసేపు మగ్గనిచ్చాక విత్తనాలు వేసుకున్నాం. మెంతాకు కొంచెం ఉంటే వేసుకుంటే రుచి బాగుంటుంది ఫ్రెండ్స్. మెంతాకు లేదు ఇప్పుడు కాబట్టి కొద్దిగా మెంతులు వేస్తున్నాం. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మెంతులు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి. టమోటా కూడా కొంచెం మెత్తబడింది చూడండి. ఇప్పుడు విత్తనాలు వేసేద్దాం. విత్తనాలు చూడండి వేసేసాన్ని. కేజీ కాయలు ఫ్రెండ్స్ ఇవి. కానీ ఇప్పుడు చపాతీ చేస్తున్నాం దీంట్లోకి. అందరి లంచ్ బాక్సులకు నైట్కు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా క్యారెట్లు ఉన్నాయి, ఫ్రై చేసేస్తాం. కూడా ఫ్రై. ఇప్పుడు వచ్చి చింతపండు కొద్దిగా, టమోటాలు ఒక 5 వేసాం కాబట్టి చింతపండు ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం ఇది కూడా పచ్చివాసన పోయేలాగా కొంచెం వేయించేస్తే బాగుంటుంది. సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం. అండ్ ఇవి మా చెట్లో కాసిన వంకాయలు కోసుకొచ్చాము. వంకాయలు వేసేసాం. కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, వంకాయలు అన్నీ వేసేసిన ఫ్రెండ్స్. వంకాయలు కూడా బాగా ఏం వేయలేదు తల్లి. ఏం ఆఫ్ చేయలేదే. ఎగ్స్ ఉడికిపోయింటాయా చూడండి. అన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వాటర్ వేసుకుందాం. జస్ట్ విత్తనాలు మునిగేంత వరకే ఫ్రెండ్స్. వీటిలో టమోటాల్లో వాటిలో వాటర్ వస్తుంది కాబట్టి మరీ ఎక్కువ అక్కర్లేదు. కొద్దిగా నీళ్ళగా పుల్లకూర కావాలంటే వేసుకోవచ్చు. రుచి అంత బాగుండదు. ఈ మాత్రం వేసుకున్నాం అనుకోండి పుల్లకూర బాగా గట్టిగా వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది.
అంతే ఫ్రెండ్స్, ఒక 3 విజిల్స్ వచ్చాక ఆపేసి రుద్దేయడమే ఫ్రెండ్స్. 3 విజిల్స్ తర్వాత ఇలా వచ్చింది. అది చాలా చూడండి, వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు మనము గింజ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయింది. ఉప్పు కూడా సరిపోయింది ఫ్రెండ్స్, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఉప్పు పులుపు అంతా కూడా. ఇప్పుడు ఇది ఇంకా మనం మెదుపుకోవడమే, ఇంకేం లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీగా అనపగింజలు పుల్లగూర చేసుకోవచ్చు. చాలామంది ఉడకబెట్టుకుంటారు లేదా మసాలా వేసి కర్రీ చేసుకుంటారు, కానీ ఇట్లా పుల్లగూర తక్కువ మంది చేస్తారు ఫ్రెండ్. చాలా బాగుంటాయి. అలసందలు ఉన్న వీటిలో యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ వంకాయ, టమోటా, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, గింజలు, టమోటాలు అంతే.